సో ఇప్పటికే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుంటారు, మీరు నాకు తెలిసి ఇంకా అడగండి క్వశ్చన్ అని చెప్పుంటారు. యు అంటే ఏంటి, ఐ అంటే ఏంటి, యుఐ అంటే ఏంటి అని. కానీ యు అంటే యు, ఐ అంటే ఐ. సో అందరూ వాళ్ళే చెప్పేశారు, నేనేం చెప్పేది చెప్పలేదా? లేదు. వాళ్ళు మీరే ఇప్పుడు 3 టైటిల్ ఇచ్చేసారు. అది యా, ఏది సార్ 3 టైటిల్లో ఏదైనా కొంచెం సిమిలర్గా కలుస్తుంది? ఇప్పుడు నేను చెప్తే అది ఒకే టైటిల్, మీరందరూ చెప్తే ఎన్ని టైటిల్స్ అది. మీరు ఇప్పుడు టీజర్లో కూడా అదే చేశారు సార్, విజువల్ వేయకుండా సౌండ్ వేశారు. మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా అన్నారు. ఒక్కొక్కళ్ళు ఒక కథ రాశారు. ఏంటి ఇది, వార్ సీక్వెన్సా, ఇదేంటి మధ్యలో వర్షం వస్తుందా, రెయిన్లో జరుగుతుందా, ఇది ఏం జరుగుతుంది, ఇది ఒక థ్రిల్లరా? ఇట్స్ లైక్ ఆ ఐడియా ఎలా వచ్చింది సార్? విజువల్ వేయకపోవడానికి రీజన్ ఏంటి, టైం లేదా? లేదు లేదు, అలా కాదు. యాక్చువల్లీ ఏమంటే ఒక్క స్టైల్ నేను చెప్తాను, మీరు చూడండి, ఎంజాయ్ చేయండి అనేది. ఇంకొకటి ఏమంటే చూడండి, మీరు రాండి నాతో, లెటెస్ట్ డిస్కస్ అనేది ఇంకొకటి. ఐఎమ్ డూయింగ్ దిస్ అనుకుంటాను నేను. ఓకే, బట్ మీ స్టోరీ అయితే ఫస్ట్ లాక్ అయిపోయింది కదా సార్. మా స్టోరీస్ నుంచి లైన్ రావాల్సిన అవసరం లేదు. నా స్టోరీ మీ స్టోరీ కూడా, అది చాలా మందికి తెలీదు. మీరు ఎందుకు ఒక ఫిలింని ఇష్టపడతారంటే మీరు కనెక్ట్ చేసుకుంటారు. కరెక్ట్. ఒక ఫ్యామిలీ డ్రామా జరుగుతుంటే ఒక హస్బెండ్ వైఫ్ని చాలా బాగా చూస్తూ ఉంటే నాకు ఇలాంటి హస్బెండ్ ఉంటే బాగుంటుంది అని, లేదంటే నా హస్బెండ్ ఇలా అవ్వాలి, నేను హస్బెండ్ ఇలా కంట్రోల్ చేయాలి, ఏంటో ఒకటి జరుగుతూ ఉంటుంది. లాస్ట్ది బాగా పెళ్ళైన వైఫ్స్ అందరూ కనెక్ట్ అవుతారు సార్. మీ ఇంట్లో కూడా ఏమైనా సలహాలు, సూచనలు, కంట్రోల్? సలహాలు లేదు, అక్కడ ఆర్డర్స్ లో. సూపర్ స్టార్ ఉపేంద్ర గారికే తప్పలేదు. తప్పు లేదు అయితే. తప్పు లేదు, తప్పు లేదు, తప్పు లేదు. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్.